లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నామరామాయణంలోని 3వ నామం అయిన శేషతల్ప సుఖ నిద్రిత రామ అనే నామం గురించి తెలుసుకుందాం. శేషనాగు అంటే నాగరాజు ఆదిశేషుడు, అతనికి 10,000 శిరస్సులు ఉంటాయి అని అన్నమయ్య సంకీర్తనలో ఉంటుంది. 1000 అంటే సహస్రము, సహస్రము అంటే అనంతము అని అర్థము. అంటే లెక్క పెట్టలేనన్ని శిరస్సులు ఉన్నాయి, అందుకే అతన్ని అనంతుడు అంటారు. అంటే అనంతుడు ఎంత పెద్ద ఆకారంతో ఉంటాడో ఊహించుకోండి. అలాంటి పెద్ద నాగుపాము తల్పము మీద సుఖంగా నిద్రిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీ మహావిష్ణువు కొన్ని సందర్భాలలో గరుడ వాహనం మీద శంఖచక్ర పద్మాలతో మహావిష్ణువుని చిత్రకారులు చిత్రించారు. మరికొన్ని సందర్భాలలో మహావిష్ణువు అనంత సాధ్య అనే శేషతల్పంపై శయనిస్తున్నట్లు చిత్రపటాలున్నాయి. అనేక తలలు కలిగిన ఈ మహాసర్పంపైనే శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకునేందుకు శయనిస్తాడని మన హిందూ ధర్మంలో ఈ మహాసర్పాన్ని శేషనాగు అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచం మొత్తం పాపసముద్రంలో మునిగిపోయిన సమయంలో ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి తరలివస్తాడని అంటారు. శేషనాగు అనంతానికి సూచిక. అనంతం అంటే అంతులేనిది. మానవ జాతికి అనుకూలంగా ఉండమని సమయాన్ని ఆదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకే విష్ణువు శేషతల్పంపై నిద్రిస్తాడని అంటారు. మహావిష్ణువుకి చెందిన మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు. ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రతిసారి శ్రీ మహావిష్ణువు అవతరిస్తూనే ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. సనాతన ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకి చెందిన ఒక శక్తి. విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తాడు. హిందూ పురాణాల ప్రకారం శేషనాగు తనలో నవగ్రహాలను కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తాడని అంటారు. శేషనాగు కేవలం శ్రీ మహావిష్ణువుకు శయనతల్పంలాగే కాకుండా మహావిష్ణువుకు రక్షగా కూడా ఉంటాడు. ఎలా అంటే నందుడి ఇంటికి అప్పుడే పుట్టిన కృష్ణుని వసుదేవుడు తీసుకెళుతున్నప్పుడు ఎదురైన పెద్ద తుఫాను నుంచి అనంతుడు రక్షించాడు అని భాగవతంలో ఉంది. శేషనాగు అంశతో విష్ణు అవతారంగా బలరాముడు, శ్రీ మహావిష్ణువు 8వ అవతారం అయిన కృష్ణుడికి అన్నగా రక్షకుడిగా జన్మిస్తాడు. విష్ణువు 6 నెలలు యోగనిద్రలో ఉంటాడు. ఈ శేషతల్పంపైనే సుఖంగా నిద్రిస్తాడు. అంటే మనకి 6 నెలలు దేవలోకంలో ఒక రాత్రి. శేషనాగు విష్ణువు యొక్క యోగనిద్రకి భంగం కలగకుండా రక్షణగా కూడా ఉంటాడు అని అర్థం. ఇంకో అర్థం ఏమిటంటే అనంతుడు నారాయణుడు ఒక అవతారం తీసుకున్నప్పుడు రక్షణగా ఉంటాడు. ఎలా అంటే రామావతారంలో రాముడు అడవికి వెళ్తే శేషనాగు అవతారం అయిన లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి సేవ చేస్తూ 14 ఏళ్ళు రక్షణగానే ఉంటాడు. ఆ తరువాత కూడా అవతార పరిసమాప్తి వరకు శేషనాగు అవతారమైన లక్ష్మణుడు రామునికి సేవ చేస్తూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టే రాముడు అడవిలో సుఖంగా నిద్రించాడు అని ఒక అర్థం కూడా వస్తుంది. అందుకే శేషతల్ప సుఖ నిద్రిత రామ అన్నారు. వచ్చే వీడియోలో నామరామాయణంలో మరొక నామం యొక్క కథ తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.